ఈరోజు గురువారం ఆ షిరిడి సాయినాథుడు కూడా ఆహ్వానించండి మిత్రులారా. అవతార్ బాబాజీ, యుక్తేశ్వర మహాశయుడు అందరినీ ఆహ్వానించండి. ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. Powering off. Your Zook rocket is ready to pair. మ్యూజిక్ సెట్ చేస్తున్నాను సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరూ కూడా హ్యాపీగా ధ్యానం చేయండి మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. అద్భుతం ఈ ధ్యానం. హాయిగా 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 జరుగుతున్న శ్వాస నిశ్వాసలను గమనించండి మిత్రులారా. ఎవరు సార్ రికార్డ్ పెట్టాను. సార్ పెడుతున్నాను సార్. అండి ఈరోజు కనెక్ట్ కాలేదు ఈరోజు. Powering off. Your Zook rocket is ready to pair.
ఓకే మాస్టర్స్, ప్రశాంతంగా ధ్యానం చేయండి మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవరాదు. హాయిగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. అద్భుతం ఈ ధ్యానం. అద్భుతం. శ్వాస మీద ధ్యాస. సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండాలి మిత్రులారా. ఏ దేవతా రూపం గురు రూపము ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణ చేయరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస మిత్రులారా. Powering on. Your Zoop rocket is ready to pair. The wireless device has connected successfully. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. హాయి జరుగుతున్న శ్వాసను గమనించండి మిత్రులారా. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిని, స్వర్ణమాల పత్రి గారిని ఈరోజు ఆ శివి సాయినాథుడిని ఆహ్వానించండి. అద్భుతం. బాబా చెప్పిన సూక్తుల్లో శ్రద్ధ సబూరి, నమ్మకం ఓపిక ఉండాలి మిత్రులారా. ఏమి చేసినా కూడా
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస మిత్రులారా. అద్భుతం, అద్భుతం. ఆత్మ అన్నదే సర్వశక్తిమయం, ఆత్మ అన్నదే సర్వశక్తిమయం. నీ ఆత్మకు కృతజ్ఞత తెలియజేయండి మిత్రులారా. నీ మనస్సుకు కృతజ్ఞత తెలియచేయండి. నీ బుద్ధికి కృతజ్ఞత తెలియజేయండి. అప్పో దీపో భవ, ఎవరిని వారే అప్పో దీపో భవ. నీ దీపం నువ్వే వెలిగించుకోవాలి. ఉద్ధరే ఆత్మానం, ఆత్మానం యోగి భవ అర్జున. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస మిత్రులారా. La prochaine chanson est sur un rythme flamenco qui s'appelle Tangos. Mais nuestro corazón casi uno, casi uno, casi uno. నాకు మ్యూజిక్ సరిగా లేదు. పెడుతున్నామ్మా. సెట్ అయింది, ఇప్పుడు సెట్ అయిందండి. ఇప్పుడమ్మా సార్ మీకు సరిపోయిందా? ఓకే ఓకే. సార్ది పెట్టచ్చు కదా సార్? పెడతామ్మా. ఇది సరిగ్గా రావట్లేదు, మ్యూజిక్ సరిగ్గా రావట్లేదు. సరే సరే. సరిగ్గా వినపడట్లేదు. కట్ కట్ కట్. Bonsoir. Merci d'être venu ici ce soir. Je suis très heureuse. ఇప్పుడు తల్లి ఇప్పుడు బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. నారాయణ సార్ ఇట్లా కొనసాగించమంటావా? హింసా చోడు హంస పకడు. హింసను వదిలి పెట్టి హంసను పట్టుకోండి మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవద్దు. జీవితం మహిమాన్వితమైంది, పరమ పవిత్రమైంది, పరమాద్భుతమైంది. చూడండి మిత్రులారా, జీవితం మహిమాన్వితమైంది, పరమ పవిత్రమైంది, పరమాద్భుతమైంది. జీవితం ప్రతి క్షణాన్ని నిత్యోత్సవము, నిత్యోత్సవము, నిత్యానందముతో గడపాలి. హాయిగా ప్రతిరోజు నిత్య సంతోషంతో ఉండాలి. ధ్యానం చేసే మిత్రులందరూ నిత్యానందంతో ఉండాలి. ఎప్పుడు ఏడుస్తూ
బాధపడుతూ ఉండకూడదు మిత్రులారా. అద్భుతం, ఆనందం ఈ ధ్యానం. ఏ ఆలోచన చేయరాదు. తిరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. మనసును శూన్యం చేసుకుంటాం. ఆ శూన్యంలో మనం విరాజిల్లుతాం. మనస్సు యొక్క శూన్యంలో ఆత్మ ప్రకాశవంతమవుతుంది, సుభితమవుతుంది, ప్రస్ఫుటమవుతుంది, శక్తివంతమవుతుంది, తేజోవంతమవుతుంది ఆత్మ. ప్రతి క్షణము మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. తక్షణమే జంతు హింసను, మాంసార భక్షను వదిలేయండి. తక్షణమే, ఆలస్యం లేదు మిత్రులారా. తక్షణమే జంతు హింసను, మాంసార భక్షను వదిలేయండి. ధ్యానాన్ని, ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని, సజ్జన సాంగత్యాన్ని ఆశ్రయించండి. ఆశ్రయించాల్సింది ధ్యానాన్ని, ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని, సజ్జన సాంగత్యం, అందరితో కలిసి ధ్యానం చెప్పుకోవడం. చూడండి మిత్రులారా, ప్రతి క్షణము మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ప్రజెంట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ పవర్. ఈ వర్తమానమే శక్తివంతమైనది. హాయిగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించండి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. You create your reality in this present moment. ఈ క్షణములో మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, ఎవరు లేరు ఇక్కడ. హాయిగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించండి. ధ్యాన దివ్య జీవితం సకాహర జీవనం భాగ్యము. ధ్యాన దివ్య జీవితం శాకాహార జీవనం మనసి కొసగు భాగ్యము ముక్తి నందే మార్గము. ధ్యానమే దివ్య జీవితం మిత్రులారా. ధ్యాన జీవితం, దివ్య జీవితం, శాకాహార జీవనం మనిషి కొసగు భాగ్యము ముక్తి నందే మార్గము. అద్భుతం ఈ ధ్యానం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అద్భుతం ఈ ధ్యానం మిత్రులారా. పరిశుద్ధమైన భావనలతో
అపరిమితమైన ఆత్మశక్తి పట్ల అచంచలమైన విశ్వాసముతో చైతన్య పరిణామ పురోగతిని వేగంగా పొందురుగాక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పరిశుద్ధమైన భావనలతో అపరితమైన ఆత్మశక్తి పట్ల అచంచలమైన విశ్వాసముతో చైతన్య పరిణామ పురోగతిని వేగంగా పొందురుగాక. అద్భుతం ఈ ధ్యానం. జీవహింస చేయని జీవితమే నందనం, ప్రాణకోటితో చెలిమి చేయాలి అందరం, ఆచరించు మేము అహింసా ధర్మం, శాకాహార జీవనమే మనిషికెంతో శ్రేష్టము. ధ్యానం చేయాలి మిత్రులారా, ధ్యానం చేయాలి. శాకాహారంగా మారిపోవాలి, శాకాహార జగత్ కావాలి. ఏ ప్రాణకోటి హింసించకూడదు. అందుకనే షిరిడి సాయినాథుడు చెప్తాడు. ఈరోజు షిరిడి సాయినాథుని ఆహ్వానించండి మిత్రులారా. సర్వజీవులకు దేవుడు ఒక్కడే. రూపమేదైనా కాలు ఏదైనా భగవంతుని తీరమును చేర్చును. కులమతాలకు అతీతంగా సకల జీవులను సమానంగా చూచువాడే నాకు ఇష్టమైన భక్తుడు. చాలా మంది షిరిడి సాయినాథుడు భక్తులు ఉంటారు ఇక్కడ, గమనించండి మిత్రులారా. సర్వజీవులైన అన్నిట్లో నేనున్నా అని చెప్పాడు. ఎంతో అద్భుతమైన వ్యక్తి. అందుకనే పత్రిసారి కూడా షిరిడి సాయినాథుడు లాగానే ఆలోచిస్తూ ఏ జీవిని హింసించకూడదు నాయన, అన్ని జీవుల్లో భగవంతుడు ఆత్మ పదార్థాలు అవి, అందరినీ సమానంగా చూసుకోవాలని చెప్పాడు. షిరిడి సాయినాథుడు కుల మత వర్గ విభేద లేకుండా అందరూ నా దగ్గర రమ్మన్నాడు, ద్వారకామాయిని దర్శించమన్నాడు. పత్రిసారు కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరూ ధ్యానం చేయండి, ముక్కున్నవాడు మొత్తం ధ్యానం చేయడమే. హాయిగా హాయిగా ధ్యానం చేయండి మిత్రులారా. ఎవరు కూడా కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస మిత్రులారా. హాయిగా జరుగుతున్న శ్వాసనే గమనించండి. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అన్నారు. షిరిడి ప్రవేశం అంటే షిరిడి వెళ్ళటం కాదు నాన్న, నీలోకి నీ ప్రయాణము. అందుకనే రేయి పగలు ధ్యానము పరమాత్మనితో లీనమని ఆయన కూడా 12 సంవత్సరాలు అఖండ దీక్షలతో గురువుని ఆశ్రయించి తపస్సు చేశాడు. అందుకే మనల్ని కూడా చెప్తాడు, రేయి పగలు ధ్యానం పరమాత్మునితో లీనం. చూడండి, ఎప్పుడైతే రేయి పగలు ధ్యానం చేస్తామో పరమాత్మతో లీనమవుతాం. కేవలం షిరిడిపై దర్శించుకుంటే కాదు మిత్రులారా, నీలోనుంది షిరిడి. బాబాని ఆహ్వానించండి హృదయ మందిరంలోకి. అవో సాయి, హృదయ మందిరమే నా హృదయంలో ఉండి మమ్మల్ని ఉద్ధరించిన ఆయన, మంచి మార్గం వైపు ప్రయాణం చేసేటప్పుడు చూడు, మాయలో పడుతుంటాం అప్పుడప్పుడు, మాయని పడకుండా చూడు షిరిడి సాయినాథుడా అని చెప్పుకుంటున్నానా. అద్భుతం. బ్రహ్మర్షి సుభాష్ పత్రి కూడా షిరిడిలో కూడా ధ్యాన మహాచక్రం కండక్ట్ చేశాడు, ధ్యాన చక్రం. అద్భుతం, అద్భుతం. హృదయ మందిరమే ఆవో సాయి, హృదయ మందిరంలోకి రమ్మని ఆహ్వానించండి.
విశ్వమంత వ్యాపించిన బ్రహ్మమే సత్యం సకల చరాచరం. ధ్యాన దివ్య జీవితం శాకాహార జీవనం మనిషి కొసగు భాగ్యము ముక్తి నంది మార్గము కనిపించే లోకమంతా భావనలకు రూపమే అనుభవించే జీవితం కర్మానుసారమే తనువే తానని భ్రమపడితే దుఃఖమే తానెవరో తెలుసుకుంటే పొందగలరు మోక్షమే విశ్వమంత వ్యాపించిన బ్రహ్మమే సత్యమే సకల చరాచరములందు నివసించు బ్రహ్మమే ఆ బ్రహ్మము తానేనని తెలుసుకుంటే జ్ఞానము శ్వాస మీద ధ్యాసతో అనుభవమగు బ్రహ్మము ధ్యాన దివ్య జీవితం శాకాహార జీవనం మనిషి కొసగు భాగ్యము ముక్తునందే మార్గము జీవహింస చేయని జీవితమే నందనం ప్రాణకోటితో చెలిమి చేయాలి అందరం ఆచరించి మేయు అహింస ధర్మము శాకాహార జీవనమే మనిషికెంతో శ్రేష్టము ధ్యాన దివ్య జీవితం శాకాహార జీవనం మనిషి కొసగు భాగ్యము ముక్తునెందే మార్గము శ్వాస మీద ధ్యాస మిత్రులారా శాకాహారమే మన ఆహారం మాంసాహారం తినే ఫ్యామిలీలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి తట్టుకోవాలి నిలబడాలి శాకాహారం తినే ఫ్యామిలీలో ఏవి సమస్యలు లేదు నాన్న మాంసాహారం తినే ఫ్యామిలీలోనే సమస్యలు కాబట్టి మాంసాహారాన్ని మానమని చెప్పండి క్రమంగా ధ్యానం నేర్పించండి వాళ్ళే మన మార్గానికి వచ్చేస్తారు నాన్న రావాలి అందరూ అందం సాయి సూక్తులు చెప్తున్నానా అందం ఐశ్వర్యం శాశ్వతమైనది కాదు వస్తువులపై శరీరంపై ఎక్కువ మమకారం చూపించకు వాస్తవమైన సత్యకర్మలు ఆచరించి నీ జన్మను సార్థకము చేసుకో అందము ఐశ్వర్యము శాశ్వతమైనది కాదు వెళ్ళిపోతా ఉంటాయి ఇవి దేహం వదిలితే అయిపోయింది నీ అందం అయింది ఆశ్చర్యమైంది శాశ్వతమైనది కాదు ఏది శాశ్వతం అంటే ఆత్మతత్వం శాశ్వతమైంది సత్యకర్మలు ఆచరించి నీ జన్మను సాధన చేసుకోమంటాడు సాయినాథుడు ఎంతో గొప్పగా చెప్పాడు సాయినాథుడు మనం అందరం వెళ్ళి షిరిడికి వెళ్ళి దర్శించుకుని వచ్చాము షిరిడికి వెళ్ళి ధ్యానం చేయాలి అక్కడ ద్వారకామాయి దగ్గర భరద్వాజ మాస్టర్ అదే ధ్యానం చేసి ఎంతో శక్తిని పొంది మహాన్నత వ్యక్తి అయ్యాడు బాబాతో మాట్లాడాడు ఆయన నా భక్తులందరూ కుల మత భేద భావమును విడనాడి అందరూ కలిసిమెలిసి జీవితంలో అట్టి వారికి నా అనుగ్రహం ఎల్లవేళ లభిస్తుంది అన్నాడు కుల మత భేదాలు అందుకని ఆయన బ్రహ్మాండంగా శ్రీరామనవమి చేశాడు శ్రీకృష్ణాష్టమి చేశాడు తర్వాత జెండాలు ఊరేగింపు చేశాడు అన్ని కూడా చేశాడు అన్ని మతాలని ఆచరించాడు ఆయన అన్ని మతాల సారం ఒకటే అల్లా మాలిక్ ఏక్ హే అన్నాడు అల్లా వచ్చేకరేగా భగవంతుడు నేను చల్లగా చూస్తాడు ఎప్పుడు మనం ధ్యాన మార్గం నుండి మంచి మార్గంలో వైపు ప్రయాణిస్తున్నప్పుడు కేవలం షిరిడి పోయినప్పుడు కాదు మంచి మార్గం అంటే అది మిత్రులారా శ్వాస మీద ధ్యాస
సాయిబాబా మరణాన్ని మనము ఎప్పుడూ గుర్తించుకోవాలి. అప్పుడే మన వల్ల చెడు పనులు ఎన్నటికీ జరగవు, చివరకు ఉత్తమ గతి లభిస్తుంది. మరణాన్ని ఎప్పుడు గుర్తించుకోవాలా, ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో తెలీదు. హ్యాపీగా మరణం వస్తుంది నాయన అంటే ఆ మరణాన్ని నువ్వు గుర్తించుకుంటే నువ్వు చెడు పనులు చేయవంట. మనం ఏమనుకుంటామంటే, ఓ అమ్మా నేను చాలా రోజులు ఉంటాలి, 100 సంవత్సరాలు, తర్వాత చూసుకుందాం అనుకుంటా ఉంటారు. లాస్ట్ లో పోయి భగవద్గీత చదువు అనుకుంటారు. అందుకే కదా భజ గోవిందం వచ్చింది. గోవిందం భజ గోవిందం, గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి రుకుకరణే. అయ్యా చివరి మూమెంట్ లో నువ్వు చదువుతున్నావు ముసలి పెద్ద ఆయన, ఈ భగవద్గీత చదివి ఏం చేయగలవు నువ్వు? భగవద్గీత చదివి చిన్నప్పుడే చదవాలి, దాన్ని ఆచరించాలి, దాన్ని పాటించాలి. భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఆది గంధు కావచ్చు, ఏ గ్రంథమైనా సరే చిన్న వయసులో సోమసుందర్ రెడ్డి సారు వయసులో రావాలి అందరూ. ధ్యానం బాగా చేయాలి, దాన్ని ఆచరించాలి. ఏ మత గ్రంథాలు చదివితే కాదు, దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే అద్భుతమైన. అందుకనే భజ గోవిందం. ఆది శంకరాచార్యులు చూడు చిన్న వయసు, స్వామి వివేకానంద చిన్న వయసు, మోక్ష మార్గానికి వెళ్ళిపోయారు. ఎంతో మహోన్నతమైన వ్యక్తులు, ఎప్పుడు వచ్చామన్న కాదు. షిరిడిలో కొలువై ఉన్నను సర్వము తెలిసిన స్వామి నీవే, ఎవరి మనసులో ఏమున్నదో క్షణములో తెలిపే జ్ఞాని నీవే. అందరూ జ్ఞానవంతులు కావాలి. చూడండి షిరిడి సాయి మన మనసులో ఏమనుకుంటే ఒక్క క్షణంలో తెలుసుకుంటాడు. అందుకే మనం సరైన ధ్యానం చేయాలి మిత్రులారా. మనం కూడా తెలుసుకోగలం. చేసిన మేలు మరువరాదని అదే సాయికి గురుదక్షిణ, ఆడిన మాటను తప్పరాదని పలికిన గురుడే షిరిడి సాయి. ఓ సాయి, ఆడిన మాట తప్పకూడదు, ఒక క్షణంలో మారుస్తుంటాం మనం. సముద్రంలో అనేక నదులు నీరొచ్చి కలుస్తుంది, దాంతో సాగరం ఎన్నటికీ పెరగదు. వేల కొలది మేఘాలు సాగరంలో నీటిని లాగేస్తాయి, అయినా సముద్ర స్థాయి ఎన్నడూ తరగదు. పరమార్థాన్ని సాధించాలనుకున్నప్పుడు సాధకుని మనసు సాగరంలా ఉండాలి. అది నాన్న కొద్ది రోజులు ధ్యానం చేస్తాం, మళ్ళా భయపడడానికి వెళ్ళిపోతాం. సాగరంలా ఉండాలి, దేనికి భయపడకూడదు. తగ్గినా భయపడకూడదు, పెరిగినా భయపడకూడదు. సముద్రం గురించి నేర్చుకోవాలి మిత్రులారా. ఒక వ్యక్తి సముద్రం దగ్గరికి వెళ్ళాడంట, ఒక 10 మంది. కొంతమంది ఏమో పైన గవ్వలు ఏరుకుంటూ 5 మంది గవ్వలు ఏరుకుంటూ అబ్బా ఆనందపడ్డారు. కొంతమంది కొద్దిగా సముద్రం లోతుకెళ్ళి వాడు దొరికిన వాటిని తీసుకున్నారు. ఇంకో కొద్ది మంది సముద్రం లోతుకెళ్ళి ముత్యాల హారాలు, పగడాలు అన్ని తీసుకుని వచ్చారు. అదే ధ్యానం నాయన. కొంతమంది ధ్యానం చేస్తుంటారు, పైనే ఉంటారు, 15 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ గవ్వలు ఏరుకుంటూ ఆనందపడుతుంటారు. కొంతమంది కొంచెం లోతుకెళ్తారు, కొంతమంది పూర్తిగా వెళ్ళి అక్కడ పొందుతారు జ్ఞానం. అదే ఆత్మ జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పొందాలి మిత్రులారా ధ్యానులందరూ కూడా. అందుకనే సముద్రంతో పోలుస్తున్నాం. సముద్రం బయట వంటి గవ్వలు ఎరకకూడదు నాన్న. వెళ్ళాలి, లోతుకి వెళ్ళాలి, లోతుకి వెళ్ళాలి, లోతుకి వెళ్ళాలి. తెలుసుకోవాలి ఆత్మ జ్ఞానాన్ని. నువ్వు తెలుసుకున్న సత్యాన్ని బోధించాలి ఇతరులకి, నీలోనే మిగిలిపోకూడదు అది. అందుకనే సముద్రం బయట నిలబడద్దు, సముద్రం లోతుకి వెళ్ళండి. క్రమేణా అప్పుడే మీకు సత్యం ఆగోతం అవుతుంది మిత్రులారా. శ్వాస మీద ధ్యాస.
శ్వాస మీద ధ్యాస మిత్రులారా. విశ్వాసం అన్నది నమ్మకానికి ప్రతిరూపం. ఈ చిన్న పదాన్ని చదవడానికి 1 సెకండ్ పడుతుంది. చూడనా, విశ్వాసం అనే దాన్ని చదవడానికి 1 సెకండ్ విశ్వాసం అయిపోయింది. ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి మాత్రం 1 జీవితకాలం కావాలి మిత్రులారా. మనం విశ్వాస పాత్రలై ఉండాలి పిరమిడ్ ధ్యానం పట్ల. చూడండి, 1 నిమిషంలో అనేస్తాం విశ్వాసం. నేను విశ్వాసంగా ఉన్నాను, అబ్బా నాకు ధ్యానం అంటే ఇష్టము, పత్రిసార్ అంటే ఇష్టం అనుకుంటాం. ఆలోచించడం 1 నిమిషం, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి మాత్రం 1 జీవితకాలం పడుతుంది. మన జీవితాంతం గుర్తుండిపోవాలి ఈ ధ్యానం. ఈ దేహాన్ని వదిలేను. అందుకనే పత్రిసార్ నాతో వచ్చేది ఎవర్రా అంటుంటాడు, చేయెత్తుతాడు. నేను 2090 దాకా ఉంటాను, నాతో వచ్చేది ఎవర్రా అంటే అందరం చేతులు ఎత్తుతాం. అది జీవితకాలం. జీవితకాలం మనము ధ్యానానికి అంకితమై ఉండాలి మిత్రులారా. ఆత్మను ఆయుధము ఏవియును ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలిచే ఎండింపబడదు. శరీరం వల్లే అశాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతమైంది. నువ్వు ఆత్మ పదార్థం అని తెలుసుకున్నావు మిత్రులారా. ఆత్మ పదార్థం కోసం నువ్వు ఉండాలి. మరణాన్ని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి. అందుకనే మరణాన్ని మనం ఎప్పుడు గుర్తించుకోవాలంటారు. మట్టి కుండ వంటి ఈ దేహం ఎప్పుడైనా నశించక తప్పదు. ఆత్మ శాశ్వతమైనది. దేహాలన్నీ భూమిలో కలిసిపోయిన ఆత్మ నశింపజాలదు. షిరిడి సాయినాథుడు చెప్పాడు ఈ సూక్తులన్నీ. ఎంత భాగ్యమో కదా ఈరోజు మనము షిరిడి సాయినాథుని దర్శించుకుంటాం. షిరిడిలోకి ప్రవేశించండి మిత్రులారా. మీరందరూ కూడా ఆ ద్వారకామాయి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయండి. అద్భుతం ఈ ధ్యానం. అద్భుతం అద్భుతం ఈ ధ్యానం. అంటే శ్వాస మనస్సు ఏకము కావాలి. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఉన్నదల్లా శ్వాస. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. సాధు తత్వము, నిజాయితీ, దాన గుణము కలిగి ఎవరి ధర్మములను వారు పాటించి ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించక ఆదర్శ జీవనం సాగించాలి. బాబా ఏం చెప్పాడు? సాధు తత్వము, నిజాయితీ, దాన గుణం ఉండాలి. ఎవరి ధర్మమును వారు పాటించి ఇతరుల స్వేచ్ఛకు ఎప్పుడు భంగం కలిగి వాడట వాడట చేస్తున్నాడు, ఇటు చేస్తున్నాడు. నిరోధించకూడదు నాన్న, వాటి గురించి మాట్లాడకూడదు. అందుకనే పత్రిసారు నోరు మూసుకొని ఆయన తెలియ మాట్లాడిన జాగ్రత్త నోరు మూసుకోమంటాడు. జాగ్రత్తగా ఉండాలి, ఎరుగుతూ ఉండాలి మిత్రులారా. ఆదర్శ జీవనం సాగించాలి. చూడండి, పత్రిసారు కూడా అదే చెప్తున్నాడు. సాధు తత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, దానగుణం. పిరమిడ్లు కట్టించండి అయ్యా, ధ్యానం నేర్పించండి, ధ్యాన సేవ చేయండి అంటా ఉంటాడు ఆయన. ధ్యాన ధర్మం. ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. స్వామి వివేకానంద ఏమంటే ఇతరులకు మేలు చేయడం నిజానికి మనం మేలు చేసుకోవడమే. ఇతరులకు మేలు చేస్తున్నామంటే మనం ధ్యానం చెప్తున్నట్టే మనం ఉద్ధరించడానికి ఇదంతా. అందుకని ఇతరులకు మేలు చేయడం అంటే నిజానికి మనం మేలు చేసుకోవడమే. మేలు చేసుకోవడమే ఇది. చాలా మంది అనుకుంటారు, అబ్బా నేను వాళ్ళకి ధ్యానం చెప్పాను కాదు, నన్ను వాళ్ళకి కాదు నన్ను ధ్యానం చెప్పింది, నీకు నువ్వే ధ్యానం చెప్పుకున్నావు నిన్ను ఉద్ధరించడానికి. అందుకే ఉద్ధరే ఆత్మానం యోగి బాబా. ఎవరిని వారే ఉద్ధరించ, నువ్వు ఉద్ధరించబడ్డానికే ధ్యానం చెప్తున్నాం, ధ్యాన సేవ చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం, పిరమిడ్లు కడుతున్నాం. శాశ్వతంగా ఉండిపోవాలి మనం. మంచికి వారుగా ఉండాలంటే మన మనసంతా కరుణతో కలిగి ఉండాలి. మనమంతా కరుణ కలిగి ఉండాలి. చూడండి, మంచిగా అంటే కరుణ అంటే దయ, భూత దయ. ఏ దయాన నాన్న, అందరి పట్ల దయ ఉండాలి. కరోనా వచ్చి ఎన్నో విషయాలు తెలిసింది కదా. జంతువులకు వచ్చే రోగాలు ఇప్పుడు మనుషులకు పెట్టారు లింకప్.
విలవిల్లాడిపోతున్నాం. జంతువులకు వచ్చినప్పుడు ఎవరం పట్టించుకోవాలా, పోతే పోయినని పూడ్చిపెట్టేస్తా ఉన్నారు. కానీ మనిషికి వచ్చేసరికి గడగడలాడిపోయి ఓయమ్మ ఓయమ్మ అని ఎంతో భయందోళన ఉన్నారు. మనం పిరమిడ్ మాస్టర్లు ఎవరు భయపడద్దు మిత్రులారా, మనకు సత్యాన్ని బోధించడానికి వచ్చింది అని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. శ్వాసానుసంధానం. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవరాదు. జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. హాయిగా హాయిగా ధ్యానం చేయండి మిత్రులారా. నిరుత్సాహం పరచే ఆలోచనలు వస్తే వాటిని బయటకు పారద్రోలు. నీ మనసుకు ఎల్లప్పుడూ ఆశయాలతో నింపు. స్వామి వివేకానంద. నిరుత్సాహపరిచే ఆలోచనలు వస్తే వాటిని బయటకు పారద్రోలాలి వెంటనే. వెళ్ళిపోనాయనా, చాలా పని ఉంది మాకు, నేను ధ్యానం చేయాలి, ధ్యాన సేవ చేసుకోవాలి. చాలా మంది లాగుతుంటారు వెనక్కి. ఎందుకు ధ్యానం, ఈ వయసులో ధ్యానానికి వెళ్తున్నావు? పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని ఉద్ధరించలేవా? వాళ్ళకి ఏం కావాల్సినవన్నీ చేయాలి కదా అంటా ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. అయినా మనం కూడా ముందుకు వెళ్ళాలి. బాణం సంధించేటప్పుడు వెనక్కే లాగుతారు. ఆ బాణం వెళ్ళి వదిలిన తర్వాత గురి పక్కన తగిలిపోతుంది. అదే మనం విల్లులాగా ఉండాలి. వెనక్కి లాగుతూ ఉంటుంది, వెనక్కి లాగే వేయాలి. వెనక్కి లాగే వేసినప్పుడు మాత్రమే విల్లు ముందుకెళ్తుంది. ఎప్పుడైతే మనం వెనక్కి లాగుతూ ఉంటామో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వెనక్కి లాగి మిగిలిపోకూడదు మిత్రులారా, ముందుకు వెళ్ళిపోవాలి, దూసుకెళ్ళాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి. సత్యం సమాజానికి తల వంచొద్దు, సమాజమే సత్యానికి తల వంచుతుంది. చూడండి, సత్యం సమాజానికి తల వంచుతుంది. ఎప్పుడు కూడా సత్యానికే సమాజం తల వంచుతుంది. అందుకనే గాంధీజీ సత్యం అహింస సత్యాన్ని పట్టుకొని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు మిత్రులారా. పరమార్థాన్ని కరతాళమలకం చేసుకోవాలంటే ధ్యాన యోగమే ఉత్తమం. చూడండి, ఆయన కూడా ఏం చెప్తున్నాడు, ధ్యాన యోగమే ఉత్తమం. ఫైనల్ అదే జడ్జిమెంట్. నిండు చిన్నకుండా బుడబుడమని శబ్దం చేస్తుంది, నిండిన కుండ నిశ్శబ్దంగా ఉంటుంది. నిండు చిన్నకుండా బుడబుడ శబ్దం, అది నిండదు. ఏదో సరిగానే ఆలోచనలు వస్తుంటాయి, ఏదో దిగులు పడుతూ ఉంటాం. నిండనుకుండా అంటే ధ్యాన స్థితిలో పూర్తికి వెళ్ళిన తర్వాత, నువ్వు ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్న తర్వాత ఏ శబ్దం ఉండదు, అంతా నిశ్శబ్దమే. అందుకే నిశ్శబ్దానికి మధ్యన శబ్దాన్ని గమనించమంటున్నారు. అద్భుతం ఈ సాయి నామం. పరమాత్మాన్ని తెలుసుకోండి మిత్రులారా. పరమం పవిత్రం సాయి భూదిం, పరమం విచిత్రం లీలా విభూదిం, పరమాదయిష్టాదమోక్ష ప్రదంతం బాబా విభూదిం ఇదమాశ్రయామి.
సాయినాథా విభూతిం ఇదమాశ్రయామి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय. सर्वे जना सुखिनो भवन्तु. ओम శాంతి శాంతి. ప్రతి ఒక్కరము షిరిడి సాయినాథులా కావాలి మిత్రులరా. అందుకనే పత్రి సార్ చెప్తాడు, అందరూ దేవుళ్ళోయ్. మంచి మార్గం వైపు ప్రయాణించాలి. అందరూ దేవుళ్ళు కావాలంటే ఆషామాష కాదు. ఆ మార్గంలో అనుసరించినప్పుడు మాత్రమే మనం ముఖ్య మార్గానికి వెళ్తాం మిత్రులారా. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ రావాలి ధ్యానానికని ఒక్కసారి సంకల్పం చేయండి మిత్రులారా. కళ్ళు తెరవరాదు. Don't open your eyes. कृपया कोई भी आंखें न खोले मेरे दोस्तों, मेरे मित्रों. ఎవరు కళ్ళు తెరవరాదు. సహజమైన సరళమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసతో యోగం. సుబైగమ్మ గారు, చివరి 5 నిమిషాలు సార్. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస మిత్రులారా. అద్భుతం అద్భుతం. ఆ షిరిడి క్షేత్రం అద్భుతం. మీలో ఉండే షిరిడి అద్భుతం. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు అద్భుతం. అందరూ అద్భుతాలే. మనందరం కూడా అద్భుతాలమే. ఎందుకంటే ఎంతో మంది ఉంటే ధ్యానానికి కొద్ది మంది వస్తుంటాం. అందరూ అద్భుతాలేమ్మా. రాబోయే వాళ్ళు కూడా అద్భుతాలే. వాళ్ళు కూడా అద్భుతాలే. వస్తారు ఏదో ఒక రోజు మార్గానికి. హాయిగా అందరూ ధ్యానం చేస్తారు మిత్రులారా. అదే మన ఆశయం, అందరి ఆశయం, పత్రిజీ సార్ ఆశయం, మన ఆశయం. అందరూ ధ్యానానికి రావాలి. అందరూ ధ్యాన శాఖాలు కావాలి. అందరూ ధ్యాన జగత్ కావాలి. అదే మన సంకల్పం. మనసులో అనుకోండి, ధ్యాన జగత్ అయిపోవాలి. ధ్యాన విశ్వం, ధ్యాన పామూర్ ముందు అద్భుతంగా కొన్ని వేల మంది ధ్యానానికి రావాలి మిత్రులారా. ఈ పామూరు అంతా ధ్యానమయం కావాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవరాదు. రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మిత్రులారా. ఆలోచనలు మొత్తం కట్ చేస్తూ హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. నిద్రమత్తులకు వెళ్ళొద్దు మిత్రులారా. ఎరుకతో ధ్యానం చేయండి. అద్భుతం. ఎంత భాగ్యమో కదా ధ్యాన జీవితం. ఆఖరి ఒక్క నిమిషం మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవరాదు.
ఆఖరి 30 సెకండ్స్. ఎవరు కళ్ళు తెరవరాదు, ఎరుకతో ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. అద్భుతం ఈ ధ్యానం. 20 సెకండ్స్. 10 సెకండ్. 5. 2 చేతులు విడదీసి కళ్ళ మీద ఉంచుకోండి అన్న. 5, 4, 3, 2, 1, 0. కళ్ళు మూస్తూ తెరుస్తూ మీ 2 అరచేతులు మాత్రమే చూసుకోండి. చిన్నగా నిదానంగా విశ్వశక్తిని స్వీకరించండి. ఈ అద్భుతమైన ధ్యానానికి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అందరికి, పిరమిడ్ మాస్టర్ అందరికి బాగా క్లాప్స్ 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 క్లాప్స్. ఎనర్జీ తీసుకున్నాను ఈరోజు బాగా. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ నాన్న. ఈరోజు అద్భుతంగా ధ్యానము చక్కగా చేశారు. మీరందరూ కూడా ఎనర్జీస్ బాగున్నాయి. మాకు కూడా ఎనర్జీ వచ్చింది ఇక్కడ పిరమిడ్ లో కూర్చుంటే. నేను కూడా ధ్యానం చేస్తున్నట్టే అయిపోతున్నా మొత్తగా. చాలా బాగుంది, హాయిగా. ఓకే మాస్టర్స్, నారాయణ సార్ మాట్లాడండి సార్. చేస్తాను. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే, రమణయ్య సార్కి ధన్యవాదాలు. చక్కగా ఈరోజు ధ్యానం నేర్పించాడు. చక్కగా ఈరోజు సాయిబాబా తత్వాలు, షిరిడి ప్రవేశం సర్వదుఃఖ పరిహారం అని. షిరిడి అంటే తన లోపల ఎంతోమంది షిరిడి వెంటనే దుఃఖం పోలేదు, కానీ తన లోపలికి వెళ్ళిన వాళ్ళకి ధ్యానం చేసిన దుఃఖం పోయింది. అద్భుతమైన సూత్రాలు చెప్పాడు. అన్నకి గట్టిగా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమ్మా. డాక్టర్ సేత్ చేయంగర్ లక్ష్మి గారు మాట్లాడమ్మా. హలో మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అమ్మా చెప్పమ్మా తల్లి. గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ మార్నింగ్ తల్లి. అందరికీ శుభోదయం. అందరికి శుభోదయం. హలో, చెప్పమ్మా, నువ్వు చెప్పు. సార్ అద్భుతం. జ్ఞాన దివ్య ధ్యానం బాగుంది సార్. జ్ఞాన దివ్య గీతం బాగా పాడారు. నేర్చుకుంటున్నామా, పాట చెప్పారు. పత్రిజీ గారిది వేణునాదంతో ధ్యానం చేపించారు. చాలా చక్కగా రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు చెప్పి చాలా గొప్పగా ధ్యానంలో ఆనందంగా మాకు ఆత్మానందాన్ని కలిగింపజేసినందుకు ధన్యవాదాలు సార్. అన్నయ్య సార్ గారికి, సౌభాగ్యమ్మ మేడం, నారాయణ రెడ్డి సార్ గారు, అందరికి గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ మార్నింగ్. చాలా చక్కగా చెప్పారు రమణయ్య సార్. చాలా థ్యాంక్స్. చక్కటి జ్ఞానాన్ని అందించారు ధ్యానం ద్వారా. ధన్యవాదాలు. ఓకే. ఇంకెవరైనా మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడండి. ఈ ధ్యానము మీరు ఎలాంటి అనుభూతిని చెందారో చెప్పండి. ఈ ధ్యానం ద్వారా ఎలాంటి అనుభూతి చెందారో చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పమ్మా, నా అనుభవం చెప్పమంటారా? చెప్పండి సార్. హలో, చెప్పండి సార్, చెప్పండి, వినపడుతుంది. అమ్మా చెప్పమ్మా. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మీరు ఎలాంటి ఈ ధ్యానం ద్వారా ఎలాంటి అనుభూతిని చెందారో చెప్పండి.
అంటుంటారు అనుభూతులు ఆనిముత్యాలు, మీకు చెప్తేనే తెలిసేది మీరు ఎలాంటి ఫీలింగ్ పొందారో. ప్రతి సినిమా దగ్గర ఫీల్ మై కాన్సెప్ట్ ఉంటుంది, ఫీల్ మై కాన్సెప్ట్ అని. అలా మీరు ఎలా ఫీల్ అయింది, అనుభూతి పొంది చెప్తే మాకెంతో ఆనందకరం. ఎవరో ఒకరు మాట్లాడండి, ఎవరు మౌనంగా